హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మనము ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఐకి డాక్టర్ సంబంధించిన కాదు, కానీ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఐ డాక్టర్ అనుకుని వెళ్తారు, కానీ అన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. అలా ఏ కండిషన్ లో మనము ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని న్యూరాలజిస్ట్ ని కలవాలి. ఫస్ట్ పాయింట్ అండి, చాలా మంది కామన్ గా చెప్పేది కెటరాక్ట్ సర్జరీ చేయించుకున్నామండి, తర్వాత కన్ను వాలిపోయింది అంటారు. కన్ను వాలిపోవడం అనేది న్యూరలాజికల్ ప్రాబ్లం. అది మెయిన్ గా థర్డ్ నర్వ్ పాలసీ ఆర్ మైస్థీనియా గ్రేవిస్ ఇటువంటి ఏమన్నా వచ్చి దానివల్ల దాని టోసిస్ అంటారండి. అది కంప్లీట్ గా న్యూరలాజికల్ ప్రాబ్లమే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఐకి సంబంధించిన ప్రాబ్లం కాదు. కన్ను రెప్పలు వాలిపోవడం, కళ్ళు మూసుకుపోవడం, ఇది మెయిన్. అది ఫస్ట్ నెంబర్ 1. రెండోది, మనకి ఒకవైపు చూస్తే, రెండు కళ్ళతో చూస్తే డబుల్ విజన్ అండి. డబుల్ విజన్ అంటే ఒకటి చూస్తే రెండు కనిపిస్తుందని చెబుతారు. ఒక కన్ను మూసిస్తే బాగానే కనిపిస్తుందండి, రెండు కళ్ళతో చూస్తే డబుల్ విజన్ అంటారు. ఇది ఎక్కువగా మనకి బైనాక్యులర్ సింగిల్ విజన్ ఉంటుంది. అంటే రెండు కళ్ళతో చూస్తే ఒక వస్తువునే చూడటానికి మన భగవంతుడు పెట్టాడు. అన్లైక్ పక్షులకైతే ఇటొక్క కన్ను ఇటొక్క కన్ను అలా చూస్తాం. సో అలా బైనాక్యులర్ సింగిల్ విజన్ కి మనకి ఈ రెండు కన్నుల మధ్య ఉన్న తేడా వల్ల, అది కూడా లైక్ మైక్రోవాస్కులైటిస్, 6th నర్వ్, 4th నర్వ్, 3rd నర్వ్ ఎఫెక్ట్ కావడం వల్ల దాంట్లో వచ్చిన దానివల్ల బైనాక్యులర్ విజన్ పోతుంది. వాళ్ళకి డిప్లోపియా అంటారు. అలా డిప్లోపియా వచ్చిన వాళ్ళకి కూడా మనం ఇది న్యూరలాజికల్ ప్రాబ్లమే, మీరు న్యూరాలజిస్ట్ ని కలవాలి. అది రెండోది. మూడోది వచ్చి ఫీల్డ్ విజన్. ఫీల్డ్ విజన్ అంటే ఏంటంటే, నేటేపు చూస్తే కనిపించలేదండి, ఇటేపే కనిపిస్తుంది, మా నాన్నగారు ఇటేపే గుద్దుకుంటున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు అటు సైడ్, అంటే లెఫ్ట్ రైట్ అని. దీన్ని హెమియోనోపియా అంటారు. సో ఇలా హెమియోనోపియాస్ కానీ క్వాడ్రంట్రోపియాస్ కానీ కిందదో పైదో కనిపించలేదు అంటారు. ఇలా కనిపించకపోవడానికి ఇది కూడా స్ట్రోక్ కింద లక్షణమే అండి. సడన్ గా ఏమైనా జరిగితే అది కూడా స్ట్రోక్ కిందే. దానికి పీసీఎస్ స్ట్రోక్ అంటారు. వాళ్ళు కూడా ఇమీడియట్ గా న్యూరాలజిస్ట్ నే కలవాలి, నరాల డాక్టర్ గారిని. ఎందుకంటే బ్రెయిన్ లో ఉన్న ఒక క్లాట్ అవడం వల్ల ఇలాగా ఫీల్డ్ డిఫెక్ట్స్ రావాలి. నాలుగోది, సన్నగా చూసేటప్పుడు సన్నగా కన్ను కలిపిపోవడం, రెండు కళ్ళు. దీన్ని యాంబ్రోసిస్ ఫ్యూగాక్స్ అంటారు మెడికల్ టైం. అంటే ఏంటంటే కన్నుకి వెళ్ళే బ్లడ్ సప్లై ఆఫ్థాల్మిక్ ఆర్టరీ ఏదైతే ఉందో అది ఇంటర్కేటివ్ ఆర్టరీలో నుంచి బ్రాంచ్ వచ్చింది. దానికి గనక స్ట్రోక్ వస్తే ఇలా జరగదు. సో అలా ఉన్న వాళ్ళకి కూడా ఇమీడియట్ గా మీరు న్యూరాలజిస్ట్ ని కలవాలి. అలా వస్తే గనక మీకు పెద్దగా ఉన్న ఇంటర్కేటివ్ ఆర్టరీలో పెద్దది ఉంటే రాబోయే పెద్ద స్ట్రోక్ ని మనం ఆపగలుగుతాం. వచ్చిన కన్ను పోయిన కన్ను కూడా రికవర్ చేయగలుగుతాం. సో అందుకని కంటికి సంబంధించి నీళ్లు రావటం అట్లా కాకుండా, ఏదైతే కళ్ళలో పడిపోవడం గానీ, ఒకటి చూస్తే రెండు కనిపించడం గానీ, లేదా తీవ్రమైన తలనొప్పి వచ్చి కళ్ళలోంచి నీళ్లు వచ్చి దాంట్లో మళ్ళీ హెడేక్ లో కూడా ఉంటాయండి. వీళ్ళు కూడా ఏంటంటే కళ్ళలోంచి నీళ్లు వస్తా ఉంటాయి, సంట్ అనే హెడేక్ లో. చాలా మంది తెలియక గ్లకోమాను అంటే నీటి కాసులను, లేకపోతే కంటిలో ఏదైనా ప్రాబ్లం అయినా అనుకుంటారు. సో అందుకని ఫస్ట్ ఏదైతే మనకు ఇబ్బంది అవుతుందో, అందుకని ఫస్ట్ న్యూరాలజిస్ట్ కూడా కలవాల్సిన మెయిన్ కంప్లైంట్స్ కళ్ళు వాలిపోవడం గానీ, ఒక కంటిలోంచి నీరు రావడం గానీ, ఇలా హెడేక్ రావడం గానీ, లేదా టెంపోరల్ ఆర్టరైటిస్ ఓల్డ్ బాధలో ఇక్కడ బాగా నొప్పి ఉంటాం గానీ ఈ లొకేషన్ లో, దాంతో పాటు కన్నులోంచి నీరు రావడం, కన్ను నొప్పి రావడం గానీ, లేదా నేను చెప్పినట్టు ఫీల్డ్ డిఫెక్ట్ గానీ, డబుల్ విజన్ గానీ, ఇలా రెండిట్లో ఏది ఉన్నా, లేకపోతే మీరు లెన్సెస్ వాడారు, కళ్ళు పెట్టుకున్నా గానీ కరెక్ట్ కాకపోతే, మిగిలింది నెక్స్ట్ ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు. అంటే వాళ్ళకి కళ్ళు అటు ఇటు తిప్పితే ఉండిద్ది, కన్ను విజన్ తగ్గింది. ఏదైనా సడన్ ఆన్సెట్ ఆఫ్ విజన్ లాస్ కనుక ఒక ఐలో ఉంటే, ఫస్ట్ ఆఫ్థల్మాలజీ ప్రాబ్లం కనుక కాకపోతే న్యూరాలజిస్ట్. సో ఈ అన్ని విషయాలు తెలుసుకొని ఎలా సంప్రదించాలి అనేది మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియో చేయడం జరిగింది.